ఎన్నికలకు నగారా మోగింది. ఇటు ప్రజలు అటు రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల తేదీలు రానే వచ్చేశాయి. 4 రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరుగుతుంది. జూన్ 1న చివరి దశ అంటే 7వ దశ పోలింగ్ జరుగుతుంది. 4వ దశలో ఏపీ తెలంగాణ ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13వ తేదీనే ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్తో పాటు తెలంగాణలో పోలింగ్ జరుగుతుంది. అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కూడా అదే రోజున జరుగుతుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఓవరాల్ గా ఏప్రిల్ 19న తొలి దశ జరగబోతోంది. 26న రెండవ దశ పోలింగ్ జరుగుతుంది. ఇక మే 7వ తారీఖున 3వ దశ పోలింగ్, మే 13న 4వ దశ పోలింగ్, మే 20న 5వ దశ పోలింగ్, మే 25న 6వ దశ పోలింగ్, జూన్ 1న 7వ దశ పోలింగ్ జరుగుతుంది. రైట్, ఏపీకి సంబంధించినంత వరకు ప్రధానంగా మే 13న ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. ఓవరాల్ గా ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ తర్వాత కొన్ని ప్రధానమైనటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ దేశంలో ఎన్నికల్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏంటి? ప్రధాన రాజకీయ పార్టీల ఎజెండా ఏ రకంగా ఉంది? పొత్తు పాలిటిక్స్ విజయం సాధిస్తాయా? నిజానికి ఎన్నికలనేవి ఏ ఎజెండా ఆధారంగా జరగాలి, ఏ ఎజెండాతో జరుగుతున్నాయి అనే అంశాలపైన మనం మాట్లాడదాం. ఇవాల్టి చర్చలో జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు, సీనియర్ అనలిస్ట్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారత్లో ఎన్నికల నిర్వహణ అనేది అతిపెద్ద సవాల్తో కూడుకున్నటువంటి అంశం. మన దేశంలో ఎలక్షన్ సిస్టమ్ ఎలా ఉంది? ఒక యూనిక్నెస్ మన ఎలక్షన్ సిస్టమ్కి ఉందని చెప్పొచ్చా? అంటే యూనిక్నెస్ అనేక రూపాలు ఉంది, ఒక రూపంలో కాదు. ప్రపంచంలో ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓటు వేయడం అనేది మామూలు విషయం కాదు. 97 కోట్ల మంది ఓటర్లు, అంటే 96.9 టు బి ప్రిసైజ్, 12 లక్షల పోలింగ్ బూతుల్లో ఓటు వేస్తారు. సో ఇందులో కొండలు, కోనలు, లోయలు, అడవులు, గుట్టలు, మైదానాలు, మారుమూల ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు, ఇలా దేశమంతటా ఒక సంక్లిష్టమైన జాగ్రఫీలో, సంక్లిష్టమైన డెమోగ్రఫీలో ఎన్నికలు జరగడం మామూలు విషయం కాదు. భారతదేశంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా వెస్ట్రన్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. ఇండియాకు అవుట్సోర్సింగ్ చేయాలి ఎన్నికల్ని అని. ఎందుకంటే ఇంత ఇంపాక్ట్ఫుల్గా ఎన్నికలు జరపడం మామూలు విషయం కాదు. అనేక లోపాలు ఉండొచ్చు, అనేక ప్రశ్నలు రావచ్చు, కానీ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రెడిబుల్, ఉన్నంతలో రిలేటివ్లీ క్రెడిబుల్ ఎక్సర్సైజ్. మీకు భారతదేశంలో, ప్రపంచంలో అనేక దేశాల్లో మనం చూస్తుంటాం, ఎన్నికలు జరిగాక ఆ ఎన్నికలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఇటీవల పాకిస్తాన్లో జరిగిన ఎన్నికల్ని ఆయన రిజెక్ట్ చేశారు. అంటే ఆర్మీ ప్రభావంతో జరిగిన ఎన్నికలని. ఇమ్రాన్ ఖాన్ పార్టీ రద్దు చేసినా కూడా 100 సీట్లలో ఇండిపెండెంట్గా గెలిచారు. అమెరికాలోనే లాస్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ట్రంప్ ఇప్పటికీ రిజెక్ట్ చేస్తున్నాడు. సో ఆ ఎలక్షన్స్ ఆర్ స్టోలెన్ అంటాడు ఆయన, దొంగిలించబడ్డాయని. కానీ మన దేశంలో ఎప్పుడు దేశవ్యాప్త ఏదైనా ఒక పోలింగ్ బూత్లో అన్యాయం జరిగింది అనొచ్చు, నియోజకవర్గం అన్యాయం జరిగింది కావచ్చు, కానీ భారతదేశ ఎన్నికలు మొత్తం రిగ్గింగ్ జరిగాయి అని నేనైతే ఇప్పటి వరకు వినలే విమర్శ. అలాగే చాలా దేశాల్లో ఆర్మీ డిక్టేట్ చేస్తుంది. పొరుగున పాకిస్తాన్ చూడండి, సైన్యము ఎన్నికలు డిక్టేట్ చేస్తుంది. కానీ మన దేశంలో సైన్యానికి సంబంధమే లేదు. సైన్యము సరిహద్దుల్నే చూసుకుంటుంది. దేశంలో కోట్లాది మంది ప్రజలు ఓట్లు వేస్తుంటే అది అంతటి ప్రజాస్వామిక ప్రభావము మామూలు విషయం కాదు. లోపాలు లేవచ్చు, లోపాలు లేనిది ఎక్కడ ప్రపంచంలో ఏ వ్యవస్థ ఉండదు. ఇలా మనం రష్యాలో ఎన్నికలు చూస్తున్నాం. సో ప్రపంచంలో ఈ 2024లో అమెరికాలో ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రపంచంలో చాలా దేశాల్లో ఎన్నికలు ఉన్నాయి. 2024 ఇది ఇయర్ ఆఫ్ ఎలక్షన్స్ ఒక రకంగా. కానీ ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఇంత విస్తారమైన జాగ్రఫీలో, ఇంత వైవిధ్యభరితమైన దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు జరగడం అనేది మామూలు విషయం కాదు. ఎన్నికలు జరగడమే కాదు, ఆ ఎన్నికల తర్వాత పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్, శాంతియుత అధికార మార్పిడి. ఈ ఎన్నికలు రిజెక్ట్ చేస్తున్నా, నేనే ప్రైమ్ మినిస్టర్ ఉంటా, నేనే చీఫ్ మినిస్టర్ ఉంటాను ఎక్కడ ఎప్పుడు అనలేదు. అసలు ఒక రకంగా రిజల్ట్స్ వస్తున్న సమయంలోనే రిజైన్ చేసి వెళ్ళిపోతారు. ప్రజలు కూడా చాలా తెలివిగా తీర్పులు చెప్తుంటారు. ఒకప్పుడు ప్రభుత్వాలను వ్యతిరేకంగా ఓటు పడేవి, అనుకూలంగా ఓటేవి. ఇప్పుడు ఆ రకమైన ప్రిడిక్టబుల్ ట్రెండ్ కూడా లేదు. అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వ పార్టీలు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, గెలిచిన సందర్భాలు ఉన్నాయి, మూడోసారి గెలిచిన సందర్భాలు ఉన్నాయి.
అసలు మొదటిసారి ఒక్కసారి పరిపాలిస్తే ఓడిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఒక సంక్లిష్టమైనటువంటి తీర్పు. ఇంకా ఆసక్తికరం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగిన డిఫరెంట్ తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మనం ఇంకా ఆంధ్రప్రదేశ్లో లేదా ట్రెండ్ కానీ విడివిడిగా జరిగినప్పుడు తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఒరిస్సా, ఇలా ఒరిస్సాలో సైమల్టేనియస్గా జరిగినా కూడా డిఫరెంట్గా తీర్పులు చెప్పారు. అందువల్ల ఇలా ఎన్నికలు ఒకే పోలింగ్ బూత్లోకి వెళ్ళి పార్లమెంట్ సీటు, అసెంబ్లీ సీటు అంటే అక్కడ కూడా భిన్నంగా ఓటేసిన చరిత్ర భారతదేశానికి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరిగింది. 2004లో 2009లో కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎక్కువ తీర్పు చెప్పారు. కంపారిటివ్లీ లోక్సభ ఎన్నికలు ఎక్కువ తీర్పు చెప్పారు. అందువల్ల జాతీయ రాజకీయ పార్టీలకు జాతీయ ఎన్నికల్లో ఒక అడ్వాంటేజ్ కూడా ఇస్తారు. సో ఇలా రకరకాల ప్రత్యేకతలు భారతదేశ ఎన్నికలకు ఉన్నాయన్నది వాస్తవం. ఓటర్లకు కూడా ప్రత్యేకత ఉంది అనుకుని, ఎన్నికల నిర్వహణ కాదు, ఓటర్ల మైండ్కి కూడా ఒక ప్రత్యేకత ఉందని చెప్పినట్టుగా కనిపిస్తోంది. చాలా మైండ్కు ప్రత్యేకత ఉంది. అసలు ఈ మధ్య కాలంలో డబ్బులు ఇవ్వకపోతే ధర్నాలు కూడా చేస్తున్నారు, నిరసనలు కూడా తెలుపుతున్నారు, ఓటింగ్లో పాల్గొనమంటున్నారు, పోలింగ్కి రామంటున్నారు, రాత్రంతా శివరాత్రి జాగరణ చేస్తున్నారు. ఎవరు అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, వేసే వాళ్ళకి వేస్తున్నారు, అక్కడ కూడా చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు దానికి రిలేటెడ్ క్వశ్చనే అడగబోతున్నాను. అసలు ఎన్నికల్లో ఓటర్లని ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏంటి? ఏ అంశాల ప్రాతిపదికన ఓటర్లు పోలింగ్ బూత్కి వెళ్తారు, కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు? అంటే వివిధ నేషనల్ ఎలక్షన్ స్టడీస్ను కనుక మనం చూస్తే, అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ పోస్ట్ పోల్ స్టడీస్ అని జరుగుతాయి ఈశ్వర్. వీటి ప్రకారం చూస్తే భారతదేశంలో ఇంక్రీజింగ్ ట్రెండ్ ఏంటి అంటే నాయకుని చూసి ఓటేస్తున్నారు. వాస్తవంగా ఇది పార్లమెంటరీ డెమోక్రసీ ప్రెసిడెన్షియలైజ్ అవుతున్నది. ఇండియన్ ఎలక్షన్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ ప్రెసిడెన్షియలైజ్. అంటే మీరు గమనించండి, దేశంలో ప్రధానమంత్రి ఎవరు అనే అంశం పైన 2019 ఎన్నికల్లో 31% మంది ఓటేశారు. నేషనల్ ఎలక్షన్ స్టడీ చెప్పి CSDS సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ వాళ్ళు జరిపిన అధ్యయనం ప్రకారం 31% ఆఫ్ ఇండియన్స్ ఓటెడ్ బేస్డ్ ఆన్ హూ విల్ బి అవర్ ప్రైమ్ మినిస్టర్. అసలు ఇది వాస్తవంగా మన పార్లమెంటరీ డెమోక్రసీ. ఎంపీలు మాత్రమే మనం ఎన్నుకుంటాం, ఆ ఎంపీలు ఇంటర్న్ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటారు. మీరు రాష్ట్రాల్లో చూడండి, ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి అనే అంశం ఆధారంగా ఓట్లేస్తున్నారు. అదొక గణనీయమైన సెక్షన్. ఇది రోజు రోజుకు ఇండియన్ ఎలక్షన్స్లో పెరుగుతున్న ట్రెండ్. రెండవది, ఏ పార్టీకి ఉన్న లాయల్. సో పార్టీకి లాయల్గా ఉన్న వాళ్ళు అరౌండ్ 25% వరకు కూడా ఉంటారని అంచనా. అంటే వారు ఏదన్నా చేయనివ్వండి, నువ్వు పాలనతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు, ఆ పార్టీ పట్ల విధేయత. ఆంధ్రప్రదేశ్లో ఈ ట్రెండ్ ఇంకెక్కువ ఉంది. లాయల్ ఓటర్స్ పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ. కంపారిటివ్లీ తెలంగాణ లాంటి ప్లేస్లో లాయల్ ఓటర్లు తక్కువ. ఎందుకంటే మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్ ఉన్న చోట, ఎక్కువ పార్టీలు పోటీ పడుతున్న చోట ఆ లాయల్టీ తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్లో బాగా పోలరైజ్ అయి ఉంది కనుక లాయల్ ఓటర్లు ఎక్కువ. సో ఇది రెండో ట్రెండ్. అంటే వాళ్ళు మొదటి నుంచి ఏ పార్టీకి లాయల్గా ఉన్నారు. మూడో ట్రెండ్ ఏంటంటే అభ్యర్థిని చూసి, స్థానికంగా ఉన్న అభ్యర్థి. అంటే యాంటీ ఇన్కంబెన్సీ, ప్రో ఇన్కంబెన్సీ రెండు లెవెల్లో పనిచేస్తుంది. గవర్నమెంట్ లెవెల్లో ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి పట్ల ప్రో ఇన్కంబెన్సీ ఉందా, యాంటీ ఇన్కంబెన్సీ ఉందా. అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎమ్మెల్యేల పట్ల ప్రో ఉందా, యాంటీ ఉందా. అందుకే మీకు పార్టీలు, నాయకులు అభ్యర్థుల్ని మారుస్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి దెబ్బతిన్నాడు అన్న వార్త, అన్న విశ్లేషణ. జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత సర్వేలో వ్యక్తమైతే వాళ్ళందరినీ రిప్లేస్ చేసే పని చేశాడు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనాలిసిస్లు అంటే రాష్ట్ర స్థాయి ప్రో అండ్ యాంటీ ఇన్కంబెన్సీ కాకుండా కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్రో అండ్ యాంటీ ఇన్కంబెన్సీ కూడా ప్లే చేస్తుంది. అలాగే ప్రభుత్వము, ఒకప్పుడు ప్రభుత్వం పనిచేసిన పని చేయకపోతే సంబంధం లేదు, 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వాన్ని మార్చేవాళ్ళు. కేరళ లాంటి స్టేట్లో అది ఎక్కువ ఉండే. ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా మారింది. అంటే పర్ఫార్మింగ్ గవర్నమెంట్స్ను రివార్డ్ చేస్తున్నారు. మీరు ట్రెండ్ చూస్తే పర్ఫార్మింగ్ గవర్నమెంట్స్ అంటే ఈ ప్రభుత్వం మాకు ఉపయోగపడింది, ఈ ప్రభుత్వం మాకు పని చేసింది అన్న భావన కనుక ఉంటే ప్రజలు మరోసారి, ఒక్కసారి కాదు 2 సార్లు, 3 సార్లు కూడా మీకు తీర్పులు ఇచ్చే అధికారాన్ని ఇచ్చిన సందర్భం కూడా ఉంది. అలాగే ఆల్టర్నేటివ్స్ ఎంత ఎమర్జ్ అయి ఉన్నాయి. ఇప్పుడు దెర్ ఇస్ టీనా ఫ్యాక్టర్ అంటారు, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఒక ప్రభుత్వం పట్ల అనుకూలత, వ్యతిరేకత మాత్రమే కాదు, ప్రత్యామ్నాయంగా నువ్వు ఎవరిని చూపెట్టగలవు.
ఇప్పుడు మోడీకి అడ్వాంటేజ్గా బీజేపీకి అడ్వాంటేజ్గా లాస్ట్ 2 ఎలక్షన్లో వచ్చిన ఫ్యాక్టర్ అదే. బీజేపీ పట్ల మోడీ పట్ల వ్యతిరేకత ఉందా అనే అంశం కన్నా కూడా మరి ఎవరు నెక్స్ట్ ఎవరు ఆల్టర్నేటివ్ ఉందా, ఈజ్ దేర్ ఎనీ ఆల్టర్నేటివ్ అనేటువంటి ప్రశ్న ముందుకొచ్చింది. ఆ టీనా ఫ్యాక్టర్ అంటారు, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అని. సో ఆ ఫ్యాక్టర్ కూడా ఎన్నికల్లో మీకు ఉన్నారు. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఏంటంటే, నాకు 30 ఏళ్ళ చరిత్ర ఉంది, 20 ఏళ్ళ చరిత్ర ఉంది, 40 ఏళ్ళ చరిత్ర ఉంది, నేను రాజకీయ దురంధరుణ్ణి, రాజకీయ చాణుక్యుణ్ణి, రాజకీయ రచనా విశారదుణ్ణి అంటే అవన్నీ నడవై ప్రజలకు దగ్గర. ఇప్పుడు తెలంగాణలో చూసాం కదా, కేసీఆర్కు ఎవరు, ఆ రేవంత్ కేసీఆర్కు పోటీనా, కేసీఆర్కు వీళ్ళు పోటీనా వాళ్ళు పోటీనా అనుకుంటే ప్రజలు కేసీఆర్ కూడా పక్కకు పెట్టారు. కామారెడ్డిలో కేసీఆర్ను రేవంత్ రెడ్డి ఇద్దరిని ఓడించారు కదా ప్రజలు. ఎవరించి బీజేపీ స్థానిక నేతకు ఓటేశారు. సో అందువల్ల ప్రజల తెలివితేటలు రాజకీయ నాయకుల తెలివితేటల కన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. రాజకీయ నాయకులు మాకే చాలా తెలివితేటలు ఉన్నాయి, మేమే వ్యూహ రచన అనుకుంటారు. తర్వాత పాలిటిక్స్ ఇది ఇంక్రీజింగ్లీ ప్రొఫెషనలైజ్ అవుతున్నాయి. ఒకప్పటిలాగా రాజకీయాలు లేవు. పార్టీ ఆర్గనైజేషనే కాకుండా ప్రజలకు ఎలా మెసేజ్ పంపాలి, ఎంత క్రియేటివ్గా మెసేజ్ పంపాలి, పర్సెప్షన్ ఎలా బిల్డ్ చేయాలి, నరేటివ్ ఎలా బిల్డ్ చేయాలి, పొలిటికల్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి, ఆఖరికో బహిరంగ సభలో నాయకుడు ఎక్కడ కొద్దిగా ఎంఫసైజ్ చేసి మాట్లాడాలి, ఎలా విష్ చేయాలి, ఎలా ప్రజల్ని రిసీవ్ చేసుకోవాలి, ఇలాంటివి కూడా ప్రొఫెషనలైజ్ అయిపోయాయి. అంటే హైలీ ప్రొఫెషనలైజ్ మీకు పొలిటికల్ కన్సల్టెన్సీలు, పొలిటికల్ ప్రొఫెషనల్స్ ఎంటర్ అయ్యాక పాలిటిక్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ ప్రొఫెషనల్. సర్వేలు చేయించడం, ఒకప్పుడు పార్టీలో పైరవీలు చేసి నాయకులు పలుకుబడి ఉన్న వాళ్ళు టికెట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎంత పలుకుబడి ఉన్నని నీకు సొంత కుటుంబ సభ్యులు కానీ ఇంకో సర్వేల్లో నీకు అనుకూలంగా లేదు, నువ్వు పక్కకు పో అని చెప్పి వెళ్ళిపోతున్నారు. సో ఈవెన్ మంత్రులకు కూడా టికెట్లు నిరాకరిస్తున్నారు. పెద్ద నాయకులు 100 కోట్లు ఉన్నాయి, మేము ఎన్నికలు గెలుస్తాం, అంతా మాకు అనవసరం, సర్వేలో నువ్వు గెలుస్తామని వచ్చిందా లేదా, అది ఒక సర్వే కాదు 3-4 సర్వేలు చేసి సర్వేలో అనుకూలంగా ఉంటేనే టికెట్ ఇస్తాం. అంత మేము ఏమీలు, మేము తురుంకాన్లు, మాకు చరిత్ర ఉంది, మా తండ్రి మా తాత కాలం నుంచి కాన్స్టిట్యున్సీ మేమే జమీందారంటే నడవదు. సో ఆ రకంగా పాలిటిక్స్ ప్రొఫెషనలైజ్ అయ్యి కూడా అయ్యాయి. ఎస్, అయితే ఇక్కడ ఒక పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో లేకపోతే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రధానమంత్రినో ముఖ్యమంత్రినో చూసి ఓట్లు వేసేటటువంటి ఆలోచన విధానం కరెక్టేనా? కొన్ని కామారెడ్డి లాంటివి మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటిని ఎగ్జాంప్షన్ కింద పక్కన పెడదాం. ఓవరాల్గా చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? అంటే వాస్తవంగా పార్లమెంటరీ డెమోక్రసీ ఎలక్షన్స్లో మనం ఓటు వేయాల్సింది ఎమ్మెల్యేకు, ఎంపీకి, రిప్రజెంటేటివ్. అవును. కానీ పొలిటికల్ పార్టీ సిస్టమ్ మార్పు వచ్చింది, ఒకప్పట్లాగా లేదు కదా. ఇప్పుడు అల్టిమేట్గా ప్రజలే నిర్ణేతలు, మనం ఎవరము ఇలాగే డెమోక్రసీ ఉండాలని డిసైడ్ చేయలేము. సో భారతదేశంలో ఒక పొలిటికల్ ఓనర్షిప్ అంటే ఒక రాజకీయ పార్టీ నేను పలానా విషయాలు చేస్తాను అని చెప్పే అధికారంలోకి వస్తుంది. ప్రజలేం కోరుతున్నారంటే ఇది చెప్పే వ్యక్తిని నమ్మవచ్చా నమ్మకూడదా. సో పార్టీ నమ్ముతలేరు, వ్యక్తులు నమ్ముతున్నారు. ఇప్పుడు ఎందుకంటే బ్రాండ్ ఒకప్పుడు మారిపోయింది, ఇప్పుడు బ్రాండ్ పర్సన్ అదే బ్రాండ్ వచ్చింది. పాలిటిక్స్లోనే కాదు, అన్నింటిలో కూడా చూడండి. జర్నలిజంలో ఒకప్పుడు ఒక పత్రిక, ఒక టీవీ ఛానల్, ఆ వార్త నాకు ఇష్టం లేకపోవడం ఉండేది. ఇప్పుడు అలా లేదు, వ్యక్తులు. సో ఇప్పుడు వీడియో ఆన్ డిమాండ్ వచ్చాక నాగేశ్వరను చూడాలనుకుంటే నాగేశ్వరను చూస్తారని ఏ ఛానల్తో వచ్చిందనతో సంబంధం లేదు. సో నాగేశ్వరను చూడాలనుకుంటే చూస్తారు అంతే. సో అందువల్ల మీకు సినిమాలో చూడండి, ఒకప్పుడు మంచి కథ, మంచి సన్నివేశము, దర్శకుడు మంచి, ఇప్పటికీ కూడా వాటి విలువ ఉండొచ్చు. కానీ ఇంక్రీజింగ్లీ ఏమవుతున్నది, బ్రాండ్, సెలబ్రిటీ, పలానా సినిమా పలానా హీరో నటించాడు. ఈ మధ్య కాలంలో డైరెక్టర్లు కూడా రాజమౌళి డైరెక్టర్ కూడా బ్రాండ్ అయ్యాడు. ఒకప్పుడు డైరెక్టర్ మనం ఎవరు తెలియకపోవు. సో ఇప్పుడు హీరో ఒక్కటే బ్రాండ్ ఉండే, ఇప్పుడు డైరెక్టర్ కూడా బ్రాండ్ అయ్యాడు. ఫ్యూచర్లో ప్రొడ్యూసర్ కూడా బ్రాండ్ అవుతాడే మనకు తెలియదు. సో అందువల్ల మీకు ఇన్వెస్ట్మెంట్లో రాకేష్ జుంజున్వాలా ఇప్పుడు లేడనుకోండి, ఆయన ఇన్వెస్ట్ చేసిందంటే ఓకే ఆ స్టాక్ చాలా బాగుంటుంది అని జుంజున్వాలా ఇన్వెస్ట్ చేసిందంటే జుమ్గా పెరిగేది స్టాక్ మార్కెట్. సో అందువల్ల ప్రతి దాంట్లో పర్సన్ అదే బ్రాండ్ అయ్యారు. మీకు ఇప్పుడు అదానీ ఒక పేరే కదా, గౌతమ్ అదానీ. అంబానీస్ ఒక పేరే కదా, అంబానీస్. సో ఇలా బిజినెస్ నుంచి మొదలుకొని పాలిటిక్స్, సినిమా, జర్నలిజం అన్నిట్లో కూడా పర్సన్ అది బ్రాండ్ అయింది. యూ కెనాట్ అవాయిడ్ ఇట్, రైటా రాంగా. ఆ చర్చ కన్నా అది ఇట్ ఈస్ ఇన్నోవేటబుల్ ఫినామినల్ గా మారిపోయింది.
రైట్. ఇంకో ప్రధానమైన అంశం సార్, ఎన్నికలు అనగానే ఇప్పుడు మొత్తం దేశంలో పార్లమెంటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కానీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కానీ చాలా వరకు పొత్తులు, ఈ అలయన్స్తో వెళుతున్నటువంటి కూటములు కట్టడం అనేది ఒక సాధారణంగా మారిపోయిన పరిస్థితులు. ఈ పొత్తుల పాలిటిక్స్ విజయం సాధిస్తాయా? ఎలా ఉంటుంది పొత్తుల పాలిటిక్స్ ప్రభావం ఏంటి? అంటే వితౌట్ రెఫరింగ్ టు ఎనీ పర్టిక్యులర్ స్టేట్ ఒక జనరల్ సూత్రీకరణ ఏంటంటే, అలియన్స్ పెట్టుకున్నంత మాత్రాన గెలవాలని లేదు, పెట్టుకోనంత మాత్రాన ఓడిపోతారని లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 2004లో రాజశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ లెఫ్ట్తో పొత్తు పెట్టుకున్నాడు, మంచి విజయం సాధించాడు. 2009లో చంద్రబాబు నాయుడు అదే పద్ధతిలో రాజశేఖర్ రెడ్డి ఫార్ములాను ఉపయోగించి మహాకూటమి టీఆర్ఎస్ లెఫ్ట్తో పొత్తు పెట్టుకున్నాడు, ప్రజలు ఓటేయలేదు. మరి 2004కు 2009కి ఏంటి తేడా? పొత్తులు. మరి పొత్తులు ఎందుకు ఒక దగ్గర వికటించింది, ఒక దగ్గర ప్రకటించింది? సో అందువల్ల ప్రతి సందర్భంలోనూ పొత్తులు విజయవంతమవుతాయని లేదా విజయవంతం కావని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఎలక్షన్స్లో అరిథమెటిక్ పనిచేయదు. అంటే ఇప్పుడు ఉదాహరణకు అదే నిజమైతే బీఆర్ఎస్కు 37% ఓటింగ్ ఉంది, బీజేపీకి 14% ఓటింగ్ వచ్చింది మన అసెంబ్లీ ఎన్నికల్లో. ఈ రెండు పార్టీలు కలిస్తే 51% ఓటింగ్ అయిపోతుంది కదా. కాంగ్రెస్ కు 39 కదా, అంటే 12% మార్జిన్ ఉంటుంది. అంటే స్వీప్ చేయాలి లోక్సభ ఎలక్షన్స్. మరి బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు కలుస్తలేవు? కవితను ఎందుకు అరెస్ట్ చేశారు? సో కారణం ఏంటి అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే కెమిస్ట్రీ, అరిథమెటిక్ వేరు, కెమిస్ట్రీ వేరు. మీకు కెమిస్ట్రీలో 1+1 2 కాదు. సో అందువల్ల పొలిటికల్ కెమిస్ట్రీ డామినేట్ చేస్తుంది. అందువల్ల అయితే మరి ఏ అంశం ఆధారంగా పొత్తు విజయవంతమవుతుంది, ఏ అంశం ఆధారంగా పొత్తు విజయవంతం కాదు? మీరు ఎలక్షన్ స్టడీస్ అన్నీ స్టడీ చేస్తే ఒక రాజకీయ మార్పును ప్రజలు కోరుకుంటున్నప్పుడు ఆ రాజకీయ మార్పుకు చోదక శక్తిగా కూటమి ఏర్పడితే ఆ కూటమిని స్వాగతిస్తారు. మీకు ఉదాహరణకు 1977 ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం, ఇందిరాగాంధీ లాంటి బలమైన నాయకురాలు, పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలు కలిగిన జనసంఘీయులు, సోషలిస్టులు కలిసి జనతా పార్టీకి ఏర్పడ్డారు. మరి జనతా పార్టీకి ప్రజలు అపూర్వమైనటువంటి తీర్పు చెప్పారు, ఉత్తరాదిలో స్వీప్ చేశారు. తర్వాత దెబ్బతినొచ్చి 3 ఏళ్లలో, దట్ ఇస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. మరి ఆ పొత్తును ఎందుకు కాంక్షించారంటే ప్రజలు ఒక రాజకీయ మార్పును కోరుకున్నారు. ఇందిరాగాంధీకి బుద్ధి చెప్పదలుచుకున్నారు, ఎమర్జెన్సీని తిప్పికొట్టదలుచుకున్నారు. ఆ రాజకీయ మార్పు కోసం ఏర్పడిన కూటమిగా భావించి ప్రజలు తీర్పు చెప్పారు. 2004లో మీకు ఎందుకు కాంగ్రెస్ లెఫ్ట్ టీఆర్ఎస్ పొత్తు విజయవంతమైంది? ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు పెద్ద పోరాటం జరిపాయి. ఒక రాజకీయ వాతావరణము తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోజుల్లో ఏర్పడి ఉంది. ఆ ఏర్పడిన సమయంలో ఈ కూటమి ఆ పరిణామం, ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో ఆ మార్పుకు సాకారం చేసే కూటమిలాగా ప్రజలు భావించి అనుకూలంగా ఓటేశారు. అదే 2009లో మరి టీడీపీ లెఫ్ట్ టీఆర్ఎస్ కూటమి ఎందుకు ఫెయిల్ అయింది? కారణం ఏంటంటే అప్పటికి ఇంకా రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాలి, వెంటనే తప్పనిసరిగా రాజశేఖర రెడ్డిని గద్దెదించాలనే భావన ప్రజల్లో లేదు కనుక మీరు ఆ కూటమి సక్సెస్ కాలేదు. అంటే మీరు 2018లో కేసీఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ టీడీపీ లెఫ్ట్ కలిసాయి, ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. టీఆర్ఎస్కి 88 సీట్లు ఇచ్చారు. అంటే అప్పటికప్పుడు కేసీఆర్ను గద్దెదించాలనే బలమైన కోరిక ప్రజల్లో లేదు. మీరు అదే కాంగ్రెస్ ఎవరితో సంబంధం, ఒక సిపిఐకి ఒక్క సీట్ ఇచ్చి కేసీఆర్ ఓడించగలిగింది 2023లో. 2018లో టీడీపీ లెఫ్ట్ కలిసినా ఓడించలేని కాంగ్రెస్ 2023లో టీడీపీ లేకుండా సిపిఎం లేకుండా, అప్పుడు 2018లో కూడా సిపిఎం లేదనుకోండి, ఒక్క సిపిఐకి ఒక్క సీట్ ఇచ్చి ఎన్నికల్లో గెలవగలిగింది. ఎందుకు గెలవగలిగిందంటే ప్రజలు కేసీఆర్ను ఓడించదలుచుకున్నారు. కేసీఆర్ను ప్రజలు ఓడించదలుచుకున్నారు కనుక ఆ రాజకీయ పరిణామానికి దోహదం చేసే పార్టీ కావచ్చు, కూటమి కావచ్చు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అందువల్ల దేశవ్యాప్తంగా మీరు కూటములను స్టడీ చేస్తే ప్రజలు కోరుకునే రాజకీయ మార్పుకు చోదక శక్తిగా, ప్రజలు కోరుకున్న రాజకీయ పరిణామాన్ని డెలివర్ చేసేదిగా ఆ కూటమి ఉంటే ఆ కూటమి విజయవంతమవుతుంది, లేకుంటే విజయవంతం కాదు. అందువల్ల ఆ కూటమిలో ఉన్న నాయకులకు, పార్టీలకు బరువెంత, ఎత్తెంత,
వాళ్ళ హిస్టరీ ఎంత, జాగ్రఫీ ఎంత అనే ఆధారంగా అలియన్సెస్ సక్సెస్ రేట్ ఉండదు. అలియన్సెస్ సక్సెస్ రేట్ ఉండటానికి వారు ఎవరికి వ్యతిరేకంగా కూటమి కట్టారు అన్న ఎవరికి వ్యతిరేకంగా అయితే కూటమి కట్టారో వాళ్ళు ప్రజల్లో ఎలా ఉంది, ప్రజలు వాళ్ళను ఓడించాలని కోరుకుంటున్నారా, గెలిపించాలని కోరుకుంటున్నారా? గెలిపించాలని కోరుకుంటే 3 కాదు, 4 కాదు, 40 మంది కలిసినా ఏమీ కాదు. లేదు, గెలిపించాలని కోరుకోలేదు అనుకోండి, ఓడించాలని కోరుకున్నారు, విడిగా పోటీ చేసి కూడా ఓడించే సందర్భం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇండియా కూటమి ఉంది, 28 పార్టీలు కలిశాయి. మరి ఎందుకు మరి మోడీని గ్యారంటీగా ఓడిస్తారని నమ్మకం క్రియేట్ అవుతలేదు? 28 పార్టీలు కదా, మామూలు విషయం కాదు కదా. మరి ఎందుకు అంటే ఇప్పుడు అక్కడే తేడా వస్తుంది. మీకు బీజేపీకి సొంతగా 303 సీట్లు ఎందుకు వచ్చాయి 2019లో కూడా అంటే అల్టిమేట్గా రాజకీయ పరిణామాన్ని ప్రజలు కోరుకుంటున్నారా లేదా అనే అంశం ఆధారంగా అలియన్స్ పాలిటిక్స్ సక్సెస్ అవుతుంది. రైట్. ఈ సమయంలో తెలంగాణకు సంబంధించి ఒక అంశం కూడా మాట్లాడుకుందాం సార్. ఇక్కడేమో ఇప్పటికే మోడీ ప్రచారం జరుగుతోంది, ఈరోజేమో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, నిన్న కవిత అరెస్ట్ జరిగింది. ఇలాంటి పరిణామాలు ఎన్నికలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? అది కూడా నీకు గ్యారంటీగా ఒకే రకంగా ఉండదు. సో మీరు జనరల్గా చూడండి, అనేక ఫ్యాక్టర్స్ మీరు చూడండి. భావోద్వేగాలు ప్రతి సందర్భంలోనూ ఒకే రకంగా పనిచేయవు. ఇప్పుడు ఇందిరాగాంధీ హత్యానంతరం ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ 400 పైగా సీట్లు తెచ్చుకొని చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించింది. కార్గిల్ యుద్ధానంతరం ఎన్నికలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రాగలిగింది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రోజుల్లో మంచి ఓటింగ్ తెచ్చుకోగలిగింది. 2 ఉదాహరణలు. మూడవది అలిపిరి ఘటన నేపథ్యంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నికల్ని ముందుకు తీసుకొచ్చాడు. కానీ ఏం జరిగింది? ప్రజలు ఓడించారు కదా. అలిపిరి లాంటి ఘటన చాలా బాధాకరమైన ఘటన కదా. కానీ నిజంగా అయితే ప్రజలంతా ఖండించిన ఘటనే, అందులో అనుమానం లేదు. కానీ రాజకీయాలకు అతీతంగా ఖండించిన ఘటన, కానీ అది ఎన్నికలపైన ప్రభావం చూపలేదు. సో అందువల్ల ఇప్పుడు కవిత అరెస్టు దీని ప్రభావం ఉంటుందా? సో అలా అదే ప్రభావం ఉంటే అందరు జైలుకు పోతారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలుకు పోయినందుకే గెలిచి ఉంటే ప్రతి ఒక్కరు నన్ను జైలుకు పంపండి, నాన్న జైలు బరో కార్యక్రమం పెట్టుకునే వాళ్ళు రాజకీయ నాయకులు. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక సానుభూతి ప్రజలకు ఉందా లేదా అనే ఫ్యాక్టర్స్, అనేక ఫ్యాక్టర్స్ పైన ఉంటుంది. అదే నిజమైతే నేను 3 ఏళ్ళు జైల్లో ఉంటాను. 2028లో ఎన్నికలు జరుగుతాయి. 2027 వరకు జైల్లో ఉండి మంచిగా 27లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావచ్చు. సో ఏదైనా పైరవి చేసైనా జైల్లో ఉండిపోవచ్చు. సో అందువల్ల అలా ఉండదు. కేసులు, జైళ్ళు, దాడులు ఇవన్నీ కూడా ఆ పొలిటికల్ కాంటెక్స్ట్లోనే పనిచేస్తాయి. ఈవెన్ ఎన్నికల్లో కూడా ఇప్పుడు చాలా మంది అంటారు ఎన్టీ రామారావు ఆ పార్టీ పెట్టాడు, గెలిచాడు. మరి చిరంజీవి కూడా ఈక్వల్లీ పాపులర్ యాక్టర్. మరి చిరంజీవి ఎందుకు సక్సెస్ కాలేదు? ఎన్టీ రామారావు ఎందుకు సక్సెస్ అయ్యాడు? విజయకాంత్ ఎందుకు సక్సెస్ కాలేదు? రజనీకాంత్ తెలుగు నాట ఎన్టీ రామారావుకున్న పలుకుబడికి ఏమాత్రము తగ్గని పలుకుబడి కదా. రజనీకాంత్ కాదని ఎవరన్నా అనగలరా? కానీ మరి రజనీకాంత్ పార్టీ పెట్టలేదు కదా. కమల్ హాసన్ వెరీ పాపులర్ యాక్టర్, అడ్రస్ లేకుండా ఉన్నాడు కదా. అంటే సినిమా యాక్టర్లు మరి సక్సెస్ అవుతారా, ఫెయిల్ అవుతారా? ఇది కూడా మళ్ళీ కాంటెక్స్టే. మీకు చిరంజీవికి 71 లక్షల ఓట్లు వచ్చాయి, మామూలు విషయం కాదు. మరి విజయకాంత్ రాలే కదా. రజనీకాంత్ ఇంకా అంతకన్నా ఎక్కువ పాపులర్ కదా, ఆయన పార్టీనే పెట్టలేదు కదా. పొలిటికల్ కాంటెక్స్ట్ బట్టి ఉంటుంది. నువ్వు ఏ సమయంలో పార్టీ రాజకీయాల్లో ఎంటర్ అయ్యావు అనేది కూడా ఉంటుంది. ఎన్టీ రామారావు ఎప్పుడు ఎంటర్ అయ్యాడంటే కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉండి ప్రతిపక్షాలు కకావికలై ముక్క చెక్కలై బలహీనంగా ఉండి ప్రజలు కోరుకునే రాజకీయ మార్పును సాకారం చేసే శక్తి విపక్షాలకు లేనప్పుడు ఎన్టీ రామారావు రంగంలో దిగాడు. దాంతో 8 నెలల్లో సూపర్ హిట్ అయ్యాడు. అందువల్ల ఇవి ఏవైనా మీకు సానుభూతి అయినా, గ్లామర్ అయినా, కెరిష్మా అయినా, పొత్తులైనా అన్ని ఫ్యాక్టర్ కూడా గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్లో ఉంటాయి తప్ప ఒక సార్వత్రికమైన ఒక స్ట్రేట్ లైన్లో ఈ పరిణామాలు ఎప్పుడు ఉండవు.
రైట్. ఎన్నికల షెడ్యూల్ విషయంలో సార్ ఆంధ్రప్రదేశ్ చూస్తే 2019లో మనకు ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి, మే 23న కౌంటింగ్ జరిగింది. మొదటి ఫేజ్లోనే ఎన్నికలు జరిగాయి. ఈసారి 4వ ఫేజ్కి షిఫ్ట్ అయింది. మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి, జూన్ 4న కౌంటింగ్ జరగబోతోంది. ఇప్పటికే ఇటు వైఎస్ఆర్సీపీని తీసుకుంటే అభ్యర్థుల లిస్టు ఈరోజే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ప్రకటించింది, మొత్తం లిస్టు కూడా రిలీజ్ చేసింది. ఇటు కూటమేమో అభ్యర్థులు పొత్తులు ఇవన్నీ వాళ్ళ సీట్ల పైన వాళ్ళ తర్జన భర్జన పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా ఈ పార్టీలకు బాగా సమయం లభించింది ప్రజల్లోకి వెళ్ళడానికి అనుకోవాలన్నా, లేకపోతే అలసిపోతారా ఇంత లాంగ్ టైం తీసుకొని? అంటే అది ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఉదాహరణకు మీకు బాగా నచ్చిన వాడు ఇంటికి 4 సార్లు వచ్చాడు అనుకోండి, అవును, ఇంకా 4 సార్లు రావయ్యా అని ఆనందపడతావు. నీకు నచ్చిన వాడు 5 నిమిషాలు ఇంటికి వచ్చినా కూడా చిరాకు పడతావు. మీరు చెప్పకముందే నాకు ఫస్ట్ లైన్ చెప్పగానే నాకు సెకండ్ లైన్ అర్థమైపోయింది. నీకు ఇప్పుడు నచ్చిన ఫుడ్ ఎంత తిన్నా కూడా అజీర్ణం కాదు, అవును, మీకు ఇండైజెషన్ ప్రాబ్లం ఉండదు, బ్రహ్మాండంగా డైజెస్ట్ అవుతుంది. ఇది నేచర్ నేను చెప్పేది. కానీ మీకు నచ్చని ఫుడ్ ఒక్క స్పూన్ తినండి, వామిటింగ్ అవుతుంటుంది, సెన్సేషన్ వస్తుంటుంది, కడుపు తిప్పుతుంటుంది, నానా వ్యవస్థ ఉంటుంది. అంటే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్తో సంబంధం లేదు, అది వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. సో ప్రజలు బాగా నచ్చే వ్యక్తి ఎక్కువసార్లు కనబడ్డాడు అనుకో, ప్రజలు ఇంకెక్కువ ఆనందంతో ఓట్లేస్తారు. ప్రజలు నచ్చని వ్యక్తి కనబడ్డాడు అనుకోండి, ప్రజలు రివర్స్ లో ఓట్లేసే అవకాశం ఉంటుంది మీకు. అందువల్ల ఎప్పుడు కూడా ఎక్కువసార్లు కనబడ్డాడా, ఎక్కువ ప్రచారాలు చేశారా? ఇప్పుడు నరేంద్ర మోడీ కర్ణాటకలో ఎన్ని మీటింగ్లు పెట్టాడు? మామూలుగా పెట్టలేదు కదా. నా అంచనా గుజరాత్ కన్నా ఎక్కువనే పోయాడు. మరి ఎందుకు కర్ణాటకలో ఓడిపోయింది బీజేపీ, గుజరాత్లో గెలిచింది చెప్పండి? మీకు కర్ణాటకలో మీటింగ్లు పెట్టినా ఓడిపోయారు కదా. అవును. అంటే మరి మోడీ అంత పెద్ద ఎత్తున తిరిగి ప్రచారం చేసినా గెలవలేదు. అయితే సాధారణంగా దేశంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ షెడ్యూల్డ్ ఫేజ్ ఎలక్షన్స్ కూడా తమకు అనుకూలంగా ఫేజ్లు పెట్టుకుంటారు. అంటే ప్రైమ్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, స్టార్ క్యాంపెయినర్స్ క్యాంపెయిన్కు వెసులుబాటు ఉండేలా వస్తారు. మీరు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిన నాడే పేపర్లో వచ్చింది, మన కూటమి ఇంత ఆలస్యంగా ఏర్పడింది థ్యాంక్స్ టు బీజేపీ. సీట్ల సర్దుబాటు సమయం పడుతుంది, అభ్యర్థుల్ని ఎంచుకోవడానికి సమయం పడుతుంది గనక మొదటి ఫేజ్లో ఎన్నికలు జరగద్దు, కొంత లేటర్ ఫేజ్లో ఎన్నికలు జరపండి అని అడుగుతున్నారు అని కూడా వార్తలు వచ్చింది. ఇవాళ నిజమైంది కదా మీకు. అందువల్ల ఈ ఎలక్షన్ షెడ్యూల్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఖచ్చితంగా దేశంలో అధికారంలో ఉన్న పార్టీ, ఇవాళ బీజేపీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు. ఇది డీలిమిటేషన్ కానీ ఎలక్షన్ షెడ్యూల్ కానీ, ఎందుకంటే అధికారం ఉన్నవాడు తనకు తగ్గట్టుగా దాన్ని వడ్డించుకుంటాడు కదా. అవును, రైట్. థ్యాంక్ యూ సార్.